we are on the side of the righteousness. Number two, we are backed by the entire country, entire world. ఎవరైతే శాంతిని కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మనల్ని బ్యాక్ చేస్తున్నారు. నంబర్ త్రీ, ఇఫ్ నెసెసరీ టు యూస్ ఫోర్స్, మనంత సైంటిఫిక్ బేస్ కానీ, మనంత టెక్నాలజికల్ బేస్ కానీ, మనకున్నటువంటి సిస్టమ్స్ కానీ, మనకున్నటువంటి డెమోక్రటిక్ స్ట్రక్చర్ కానీ పాకిస్తాన్కి లేదు. కాబట్టి పాకిస్తాన్ మళ్ళా అలాంటి పొరపాటు చేస్తే, అలాంటి ఆలోచనలు ఏమన్నా వెల్ ఎక్స్ప్లెయిన్డ్, వెల్ ఎలాబొరేటెడ్ చందు సాంబశివరావు గారు. అంటే అనుభవం, చందు సాంబశివరావు గారి అనుభవం ఇక్కడ స్పష్టంగా కనిపించింది. మనల్ని మనం డిఫెండ్ చేసుకోవడంతో పాటు పాకిస్తాన్ని కూడా ఉగ్రవాద క్యాంపుల బారి నుంచి బయటపడేయాలనే ఉద్దేశంతో మనం ఆపరేషన్ చేస్తున్నాం. ఒకసారి తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్దాం. తిరుపతిరావు గారు, ఇప్పుడు జస్ట్ అందుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మసూద్ అజహర్ని ఆల్మోస్ట్ ఈ వాజ్ న్యూట్రలైజ్డ్, చంపేసినట్టు, అంటే భారత సైన్యం చేతిలో అతను చనిపోయినట్టు సమాచారం అందుతోంది. ఎట్ టు బి కన్ఫర్మ్డ్ బై ఇండియన్ డిఫెన్స్, బట్ కీలకమైన సమాచారం. అండ్ హీ వాజ్ కాట్. ఇంకా రెండో ఆయన ఉన్నాడు కదా, ఉబ్బసం రోగి, ఆయన 78 ఏళ్ల వృద్ధుడు, హఫీజ్ సయ్యద్, ఆ బార్డర్కి వచ్చి అన్నాడు కదా, మాకు నీళ్ళు ఆపితే మీకు శ్వాస ఆపుతామని. ముందర ఆయనకు శ్వాసకు సంబంధించిన సమస్య ఉంది, అది మర్చిపోయి ఆయన మాట్లాడాడు. హీ వాజ్ ఆల్సో రిపోర్టెడ్లీ కాట్ బై ఇండియన్ డిఫెన్స్, అక్కడే పిఓకేలోనే. సో ఈ రెండు కీలక పరిణామాలు. మరోపక్క ఆందోళన చెందిన పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ హాస్పిటల్ నుంచి తప్పించుకొని స్పెషల్ ఫ్లైట్లో ఈ ఫ్లడ్ ఫ్రమ్ ద కంట్రీ. ఇది కూడా మేబీ దీంట్లో ఈ స్పెక్యులేషన్స్లో కొంత అతిశయోక్తి ఉండొచ్చు, బట్ సత్యదూరం అయితే కాదు. అర్ధసత్యాలు అయి ఉండొచ్చు, సత్యదూరం అయితే మాత్రం కాదు. సో ఇవన్నీ అంటే వాళ్ళ ప్రిపేర్డ్నెస్, వాళ్ళ బీరాలు, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ రిజల్ట్. తిరుపతిరావు గారు, ఇది మీరు సత్యదూరం అన్నారు, సత్యదూరం అయితే అవదు అన్నారు. నేనేమంటాను అనేసి అంటే, ఇవాళ కాకపోతే రేపు జరిగేవే అవి, అంతకంటే ఇంకా పెద్ద టైం అయితే లేదు. వాళ్ళు దెర్ ఇస్ నో టైం. ఒకటి, నేను సాంబశివరావు గారి రిమార్క్స్ వాల్యుబుల్ రిమార్క్స్ అయితే, ఒకటి ఏంటనేసి అంటే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ ప్రజల జోలికి మనం వెళ్ళము అని చెప్పేసి వారు చెప్తున్నారు. కానీ వాళ్ళు తెచ్చుకుంటే ఖచ్చితంగా అదే జరుగుతుంది, తప్పదు. వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళు గనక సంయమనంతో ముందుకెళ్తే ఒకలా ఉంటుంది, వారు చెప్పిందే జరుగుతుంది, మనకు అవసరం లేదు. కానీ అదే పరిస్థితి లేనప్పుడు వాళ్ళు బీరాలు పలికి మళ్ళీ ఎదురుదాడికి, లేకపోయినట్టయితే ఒకవైపు చైనా ఉంది కదా మాకు అన్నటువంటి ఆలోచనతో వెళ్తే ఖచ్చితంగా ఏది జరిగినా జరగచ్చు. ఎందుకంటే చేతిలో ఉండదు ఆ తర్వాత పరిస్థితి. వాళ్ళ బలమైనటువంటి సంకేతం అయితే భారతదేశం ఇవ్వదలుచుకుంది. రాబోయే రోజుల్లో అంటే పాకిస్తాన్ ద్వారా, నేను ఏదో నా పార్టీ అధికారంలో ఉన్నది, మోడీ గారు ఉన్నారు అని చెప్పడం కాదు, దేశం ఆంతరంగిక భద్రత విషయంలో కానీ, బాహ్య ప్రపంచంతో ఉన్నటువంటి సంబంధాల నేపథ్యంలో కానీ రాజీ పడే ప్రసక్తి లేదనేది ఈ సంఘటన ద్వారా మనం గడిచిన 15 రోజులుగా చూస్తున్నాం. వాళ్ళ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిందని చెప్పడం 15 రోజులుగా మన తాలూకా ఆలోచన ధోరణి ఆ విధమైనటువంటి వ్యక్తపరుస్తుంది. చైనా తాలూకా ఇన్వాల్వ్మెంట్ మున్న భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదు అనే దగ్గరికి ఇవాళ మన తాలూకా విదేశాంగ విధానాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అయితే మనం చెప్పగలం, మన టార్గెట్ ఏదైతే ఉందో ఈ ఉగ్రవాదము, తీవ్రవాదం నశించాలి. ఈ నేపథ్యంలో ఎవరు అడ్డం వచ్చినా సరే వాళ్ళు తగినటువంటి మూల్యాన్ని చెల్లించక తప్పదు అనేది ఇవాళ భారతదేశ విధానంగా మనం చెప్తాం. థ్యాంక్ యూ తిరుపతిరావు గారు, చందు సాంబశివరావు గారు, వెంకట గురుమూర్తి గారు, జూపూడి ప్రభాకర్ గారు. ఈరోజు నిజంగా ఈ ప్యానల్ మొత్తం ఏకతాటి మీదకి వచ్చింది. పొలిటికల్ డిఫరెన్సెస్ ఏవి ఉన్నా కూడా అవి మన అంతర్గతంగా మనం మాట్లాడుకునే విషయాలు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద నేషన్, మేమంతా ఒక్కటే, మనమంతా ఒక్కటే అనే ఒక మెసేజ్ అయితే చాలా స్పష్టంగా వెళ్ళింది. ఇది నిజంగా వెల్కమింగ్ డెవలప్మెంట్, ఆహ్వానించదగిన పరిణామం. సో అందరికీ కూడా ప్యానల్లో ఉన్న వాళ్ళు కూడా వెల్ రెప్యూటెడ్, వాళ్ళ రంగాల్లో వాళ్ళు నిష్ణాతులు. చందు సాంబశివరావు గారు శాస్త్రవేత్త, నాసాలో చేశారు. జూపూడి గారు దాదాపు 2 decades హీ వాజ్ ఇంటూ డిఫెన్స్, సమగ్రమైన అవగాహన ఉంది జియో పొలిటికల్ అఫైర్స్ మీద. తిరుపతిరావు గారు యాజ్ వెల్ వెంకట గురుమూర్తి గారు, అందరికీ ధన్యవాదాలండి. సో లెట్స్ లుక్ ఫార్వర్డ్. ఈ సాయంత్రం లోపల ఇంకేమేమి జరగబోతున్నాయో. మసూద్ అజహర్ని మట్టుబెట్టారు, అండ్ అలాగే హఫీజ్ సయ్యద్ని అదుపులోకి తీసుకున్నారు, అండ్ పాక్ ప్రధాని భీతిల్లి దేశం నుంచి పారిపోయాడు.